హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కోయేటోళ్ళది ఉపవాసాలు కదండి మార్నింగ్ నుంచి. అందుకే ఈరోజు తెల్లవారుజాము నుంచే ఫస్ట్ రోజు అండి. ఇది శుక్రవారం వచ్చింది అంటే శనివారం నుంచి ఒక పొద్దులు అయితే శుక్రవారం అంటే శనివారంలో పడిపోయింది అనుకో, తెల్లవారుజాము నుంచి మనకి ఒక పొద్దులు ఉంటారనమాట. అందుకోసం వాళ్ళ కోసము వైట్ రైస్ అలాగే చికెన్ కర్రీ అనమాట. అదైతే మా మేడం చెప్పింది చేయమని, వాటి కోసం నేను బాగా చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆలుగడ్డలు, తర్వాత క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, అల్లుల్లి వెల్లుల్లి పేస్టు, తర్వాత మసాలా పొడులన్నీ రెడీగా పెట్టుకున్నానండి. వీటికి ఏమేమి కావాలో పసుపు, జీలకర్ర, మిరియాల పొడి, ధనియాల పొడి, ఉప్పు, టమోటా పేస్ట్ అన్నీ పెట్టుకొని తర్వాత మనం ఒక చెరవ పెట్టుకొని అందులో వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ముందుగా వచ్చి అంటే ఈ కర్రీ సింపుల్ అండి. కోవిడ్ వంటలు ఏం లేదు, పెద్దగా తొందరగా చేసేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా వచ్చే గల్ఫ్కి వచ్చే ఆడవాళ్ళ కోసం ఇది ఎలా చేయాలబ్బా అనుకుంటుంటారు కదా. అంటే తెల్లన్నము కూడా చూపించాలని అనుకోవచ్చు మీరు. కాదండి, తెల్లన్నంలో కూడా కొంచెం వీళ్ళు వెరైటీగా చేస్తారు. మన ఇండియా లాగా కాదు, ఉడకబెట్టేసి వంచేయడం కాదు, కొంచెం వేరేగా చేస్తారనమాట. ఈ మాదిరిగా అన్నీ వేసి మనం ఇంటికాడ చికెన్ ఎలా చేసుకుంటామో కూరగాయలు అలాగే చేయాలి. కారం లేకుండా చేయాలి తేలకి. మన ఇంట్లో కొంచెం ఇంకో రకంగా చేస్తాం, కాకపోతే కొంచెం వీళ్ళకన్నీ సప్పడిగా అనమాట. ఉప్పు మామూలుగా అన్ని మసాలా పొడులు వేసేసి టమాటాస్ వేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేస్తే నీళ్ళు పోసేస్తే అయిపోయానండి కూర. అంతే వీళ్ళది, ఇంకేముండదు. మనమైతే ఉప్పు అంత కారం అంతా చూసుకోవాలి, కానీ వీళ్ళకి అలా కాదు. కాకపోతే టేస్ట్ ఉండాలి, అలా అయితేనే తింటారు. టేస్ట్ లేకుండా అయితే ఉప్పు బాగా పట్టాలి, సరేనా. ఈ మాదిరిగా అన్ని మసాలా వేసి టమాటో పేస్ట్ వేసి ఉడికేకి ఎన్ని నీళ్ళు పడతాయో అన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నాను. తర్వాత వచ్చి ఇంకా వైట్ రైస్. మీరు అనుకోవచ్చు వైట్ రైస్ ఏందబ్బా కొద్ది కూడా చూపిస్తుందని. కాదు, చూడండి ఇలాగ ఉప్పు వేసుకొని యాలకులు 4-5 వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత బాగా వచ్చి ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసుకొని 75% ఉడకనియాలండి. ఇది బాస్మతి బియ్యం కదా కాబట్టి మళ్ళీ వడేసేసుకోవాలి. వడేసుకున్న తర్వాత అందులోనే మనము ఆ చర్లోనే పోసేసి, ఇది నూనె అనమాట, ఇలా నెయ్యిలాగా ఉంటుంది, మన ఇండియాలో నెయ్యిలాగా. తర్వాత ఫుడ్ కలర్ వేసేసుకొని పెట్టేసుకోవడమే, అంతే. ఇంకేం ఉండదండి. ఇది మామూలుగా వైట్ రైస్ను జిజాజ్ మర్రక్ అంటారనమాట, అంతే, ఇంకేం లేదు. ఈరోజు వచ్చి సింపుల్గా చేయమని చెప్పారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసాలు ఉంటే మళ్ళీ రేపు నైట్ వంటలు అయితే ఎక్కువ చేపిస్తారు. ఓకేనా, ఏదో మీకు చూపించాలని ఈ వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.